హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఇక ముందైతే ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు అయితే కట్ చేసుకున్నా. 3 ఎగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. తీసుకున్నాక ఇక సాజీరా, లవంగా, ఇలాచీ కూడా తీసేసుకున్నాను అనమాట. నేనైతే ఇక ఈ విధంగా తీసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక హీట్ అయినాక ఆనియన్ కూడా వేసేసుకున్నా. ఇక మంచిగా డీప్ ఫ్రై అయితే అవుతుంది. ఆ విధంగా అయితే కలుపుకొని ఇక కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొంచెం చిల్లీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే వేసుకున్నాక మళ్ళీ ఇక మిక్స్ అయితే చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాతకి ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇక మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అల్లం పచ్చి వాసన పోయేదాకా ఇక మంచిగా మిక్స్ చేసుకొని నాకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. నేను ఇక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీర ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకొని ఇంకొకసారి అయితే మంచిగా కలుపుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా మంచిగా మిక్స్ అయితే వేసుకున్న తర్వాత ఇక నేను ఎగ్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇక 3 ఎగ్స్ అనేటివి వేసుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాతకి ఇక ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆగినాక ఇక మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను నేను మంచిగా. ఇక ఎగ్ అయితే మంచిగా కలుపుకున్నా కదా, మంచిగా అయితే ఫ్రై అవుతుంది. ఇంకా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇవన్నీ అయితే వేసేసుకున్నాను అనమాట. నేనైతే వేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం మిక్స్ అయితే వేసుకొని ఇక మంచిగా డీప్ ఫ్రై అయితే వేసుకుంటున్నాను నేను ఎగ్. మంచి ఇట్లా పచ్చి వాసన పోయేదాకా మంచిగా డీప్ ఫ్రై అయితే వేసుకోవాలి. చేసుకున్నాక ఇక అన్నం అయితే వేసేసుకోవాలన్నమాట. ఇట్లయితే అన్నం వేసుకొని ఎగ్ మొత్తం అన్నంకి పట్టే విధంగా కలుపుకొని ఇక మీద నుంచి అయితే ఇక మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నా. చికెన్ మసాలా, ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా అయితే యాడ్ చేసుకొని ఇక ఆనియన్స్ ఫ్లేవర్ కోసం మంచిగా వేసేసుకున్నా. వేసుకున్న తర్వాతకి ఇక మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ మసాలా మొత్తం అన్నంకి పట్టే విధంగా. అసలు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సేమ్ బయట టేస్టే మన ఇంట్లో టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే సూపర్ రెసిపీ, అసలు ఈజీ ప్రాసెస్. చూడండి మసాలా ఎంత మంచిగా అన్నంలో కలిసిపోయింది, ఎంత బాగుంది అసలు. చూడటానికి మాత్రం నోరు ఊరిపోతుంది అనమాట, అంత టేస్ట్ అనేది ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.